చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడి నుంచి ఘటనా స్థలం వద్దకు నడవడం చాలా కష్టంగా మారింది. పైగా నిన్నటితో పోల్చితే ఊట నీరు మరింత పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్నటువంటి వారి కోసం ఇంకా ప్రయత్నాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 4 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంకా అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ, ఇటు హైడ్రా సిబ్బంది వీరు అందరూ కూడా లోపలికి కూడా వెళ్ళడం జరిగింది. లోపల చిక్కున్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టన్నెల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాము జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీమ్ ఆఫ్ ఏఎంఆర్ ప్రాజెక్ట్ టన్నెల్ 1 ఇన్లెట్, అంటే ఇక్కడ నుంచే టన్నెల్ 1 సంబంధించినటువంటి ఇన్లెట్కి లోపలికి వెళ్ళేందుకు ఉన్నటువంటి ఈ దారి. లెంత్ ఆఫ్ ది టన్నెల్ 44 కిలోమీటర్లు, టన్నెల్ పొడవు వచ్చేసి 44 కిలోమీటర్లు. ఇక టన్నెల్ డయా వచ్చేసి 10 మీటర్. దీనికి సంబంధించినటువంటి ఈ టన్నెల్ ప్రాజెక్ట్ సంబంధించి ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది దాదాపు 44 కిలోమీటర్ మేర ఈ టన్నెల్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటువంటి ఈ మార్గం, ఇక్కడ నుంచి లోపలికి ఆల్రెడీ ఆర్మీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ఇప్పటికే అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. మంత్రులు కూడా ఇక్కడ చేరుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రికి కూడా వారు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీ తోటి ఉపయోగించాలని చెప్పేసి కూడా వీరు ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. దాదాపు 13 కిలోమీటర్ల వరకు రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అంటే ముఖ్యంగా 13.62 నుంచి 13.63 కిలోమీటర్ వరకు వీక్ జోన్గా నిర్ధారించడం జరిగింది. దాంతోపాటు సహాయక చర్యల కోసం ఇటు ర్యాట్ హోల్ను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ర్యాట్ హోల్ మైనర్లతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వీరు ఈ యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగడం జరుగుతుంది. అంటే దాదాపు 40 మీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే అక్కడ లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా రెస్క్యూ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వారం లేదా 10 రోజులు కూడా సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోపల వాటర్ ఫ్లోటింగ్తో పాటు ఎక్కువగా బురద ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బురద అంతా కూడా బయటికి తీసుకొచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఇప్పటికే కొన్ని క్రెయిన్స్ కూడా లోపలికి కూడా పంపించడం జరిగింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి టన్నెల్ లోపలికి వెళ్ళేటువంటి ఆ ట్రైన్ ద్వారా క్రెయిన్స్ను కూడా లోపలికి కూడా పంపించారు. వాటి నుంచి మట్టిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగడం జరుగుతుంది. శ్రీశైలం